హైదరాబాద్ ఉప్పల్లో విద్యుత్ కార్మికులు పెద్ద ఎత్తున ధర్నా వంట వార్పు కార్యక్రమం నిర్వహించారు. ఉప్పల్లోని సూపరింటెండెంట్ ఇంజనీర్ కార్యాలయం ముందు తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో హబ్సిగూడ సర్కిల్ పరిధిలోని హబ్సిగూడ కీసరా సైనిక్ పూరి డివిజన్ల నుండి 500 మంది విద్యుత్ కార్మికులు ఆందోళనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్టిజన్ కార్మికులకు ఏపీఎస్సీబీ రూల్స్ ఇచ్చి కన్వర్షన్ చేయాలని, ఆర్టిజన్ అనే పేరు తీసేసి అర్హతను బట్టి డిపార్ట్మెంట్ పోస్టులు, జేఎల్ఎం, సబ్ ఇంజనీర్, ఎల్డీసీ పోస్టులలోని కన్వర్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2026 పే రివిజన్ కమిటీ వెంటనే ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించకపోతే ఈ నెల 8వ తేదీ నుండి నివాస నిరవధిక సమ్మెకు వెళ్తామని విద్యుత్ కార్మికులు హెచ్చరించారు. అదేవిధంగా నాగరాజన్న గారిని కార్మికులను 28 వరకు టోటల్ గా రిటైర్డ్ అవుతారు సార్. తర్వాత వీళ్ళని ఏ పేరు పెట్టి పిలుస్తారు సార్? ఆర్టిజన్ అంటే ఎవడన్నా అడుగుతున్నారు వాళ్ళు ఫీల్డ్ లో. కనీసం జేఎల్ఎం, లైన్ మెన్ పేరు పెడితే వాళ్ళకి గౌరవప్రదంగా ఉంటుంది. అది ఆర్టిజన్ పేరు పెట్టి వాళ్ళని హింసాపాఠం చేసి వాళ్ళకి నానా హింసగా కనీసం ఇదన్నా వాళ్ళకి సంతృప్తిగా ఉంటుంది సార్. వాళ్ళ ఏజ్ కూడా దగ్గరకు వచ్చింది, దాదాపు 50-55 సంవత్సరాల వరకు నిండున్నారు. రిటైర్డ్ అయితే కనీసం ఉట్టి చేతులతో ఇంటికి వెళ్తున్నారు. మనమన్నా ఎన్నో కోట్లు పట్టుకొని ఇంటికి పోతున్నాం, కానీ వాళ్ళు రూపాయి లేకుండా పోతున్నారు సార్. ఆ రోజు చూస్తుంటే మాకే బాధ అనిపిస్తుంది. దయచేసి ఒక 10 లక్షలు కానీ 15 లక్షలు కానీ ఫిక్స్డ్ అమౌంట్ ఒక రిటైర్డ్ అయిన కార్మికుడికి ఫిక్స్డ్ అమౌంట్ ఒక 10-15 లక్షలు ఇస్తే గౌరవప్రదంగా వారిని ఇదే ఆఖరి దవ్వాలా. మనకి పిఆర్సీ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ముందు మా పిఆర్సీ వదిలిపెట్టి బీపీఆర్సీ సంగతి చూద్దాం ఈసారి. అందరికీ మిత్రులారా, ఏది ఏమైనా కానీ ప్రతి పిఆర్సీలో మీకు ఎప్పుడు అన్యాయమే. ప్రతి మీటింగ్లో ఏదో ఒక రాజకీయం అన్యాయానికి గురవుతున్నారు మీరు. ఈసారైనా దయచేసి ఏపీఎస్సీబీ రూల్స్ మినిమం వర్తింపజేయాలి. ఎందుకంటే పీజీ చేసిన వాళ్ళు ఉన్నారు, పీజీ నుంచి కింద ఐటీ వరకు హెల్పర్ వరకు చేస్తున్నారు వాళ్ళు. ఈరోజు 3వ రోజు సమ్మె దిగడం జరిగింది. యాజమాన్యం కనుక చర్చలకు పిలవకపోతే మాత్రం దారుణమైన పరిస్థితి ఉంటుంది. ఒకటే మేము కోరుకునేది ఏంటంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో అందరికీ ఒకటే రూల్ ఉండాలి. వాళ్ళకు ఒకటి రూలు, మాకు ఒక రూల్ అనేది ఉండద్దు. తప్పకుండా అందరికీ ఏపీఎస్సీ రూల్స్ వర్తించాలి. ఆ రోజు కనుక మన ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం, ఇదే మినిస్టరు ఉన్నప్పుడు ఆయన పాదయాత్ర చేసినప్పుడు కూడా మాకు హామీ ఇచ్చిండు, తప్పకుండా మీకు చేస్తాము, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా మేము చేస్తాము అని చెప్పేసి అంటాడు. ఆయన ఇప్పుడేమో మాట మారుస్తున్నాడు. ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ముందు మీరు ప్రభుత్వం ఉండాలంటే మాత్రం తప్పకుండా మాకు న్యాయం చేయాలి. లేని పక్షాల మాత్రం తప్పకుండా మీకు మూల్యం చెల్లిస్తుంది. ఇప్పుడు ఈ లోపు 7వ తారీఖు లోపు కాక చర్చలకు పిలవకపోతే మాత్రం 7వ తారీఖు రోజు ఎన్పీటీసీ ముందు భారీ బహిరంగ సభ పెట్టి 8వ తారీఖు నుంచి అందరికీ సమ్మెకు వెళ్తారు. విద్యుత్ సంస్థలో రేపు 8వ తారీఖు నుంచి పెద్ద ఎత్తున సమ్మె జరగబోతుంది. ఎందుకు సమ్మె చేయడం జరుగుతుంది? మాకు ప్రభుత్వం మీద కానీ లేకుంటే యజమాన్యం మీద కానీ వాళ్ళ మీద ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ గత ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్ల నుంచి ఆర్టిజన్కు 23,000 మందికి రెగ్యులరైజ్ చేసినామని అసెంబ్లీ సాక్షిగా, గవర్నర్ ప్రసంగం సాక్షిగా అబద్ధాలు చెప్పి మాకు అన్యాయం చేసింది. కనీసం ఈ ప్రభుత్వంలో మాకు అన్యాయం జరిగినట్లు తెలియాలనే ఉద్దేశంతోనే ఈ సమ్మె కార్యక్రమం పెట్టుకున్నాం. ప్రజలకు నిరంతరంగా 24 గంటలు కరెంట్ ఇచ్చుకుంటూ మేము ఈ సమ్మెను విజయంగా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అలాగే యజమాన్యానికి కావచ్చు, మన డిప్యూటీ సీఎంకి కావచ్చు, ముఖ్యమంత్రికి కావచ్చు, ఒక్కసారి మా గురించి ఆలోచించండి. గత ప్రభుత్వంలో ఉన్న చంచగిరి చేసే నాయకులు మీకు అబద్ధపు మాటలు చెప్పి మమ్మల్ని విడదీస్తున్నారు. 24 గంటలు కరెంటు సరఫరా కానికే ముఖ్య పాత్ర పోషించే కార్మికులం మేము. కాబట్టి దయచేసి యాజమాన్యం ఆలోచించి సమ్మె చేయాలని ఉద్దేశం కాదు, కానీ మా కడుపులు కాలుతున్నాయి. ఇన్ని సంవత్సరాల నుంచి 30 ఏళ్ళ నుంచి పనిచేస్తూ ఉన్నాం. అదే 30,000 జీతంలో ఉన్నాం. 2 లక్షలని మన చీఫ్ సెక్రటరీ గారు కూడా చెప్పి మాకు చాలా బాధ కలిగిన విషయం అది. కాబట్టి ఇప్పటికైనా ఆలోచించి
సమ్మె జరగకుండా ప్రజలకు ఇబ్బంది రేపటికి ఏమైనా జరిగినా దానికి మొత్తం ఇప్పుడున్న యజమానమే బాధ్యత వహించాలని మేము కోరుకుంటున్నాం.